రామాయణ కిష్కింధకాండలో 28 సర్గను 43 శ్లోకాల నుంచి. చుట్టూ ఉన్న వాతావరణం, అక్కడ పక్షులు చేసే శబ్దాలు, అలాగే నెమళ్ళు చేసే నాట్యాలు, ఆ ప్రవాహం ఇవన్నీ కూడా వర్ణిస్తూ అవన్నీ చక్కగా ఆహ్లాదకరంగా లయబద్ధంగా ఉన్నాయని లక్ష్మణుడికి చెప్తూ శ్రీరాముడు మత్త గజేంద్ర ముదీత గవీంద్ర వనేషు విశ్రాంతతరా మృగేంద్ర రమ్యా నగేంద్ర నిపృత నరేంద్ర ప్రక్రీడితో వారిదరేహ సురేంద్ర. వర్షాకాలంలో ఈ ఏనుగులు కూడా మదించి ఉన్నాయి, అలాగే వృషభములు కూడా చాలా సంతోషంగా అవి కూడా శబ్దాలు చేస్తున్నాయి. ఈ వనమంతా ఆహ్లాదకరంగా అన్నీ చక్కగా లభిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో ఇవన్నీ కూడా జంతువులు కూడా చాలా సంతోషంగా రంకలేస్తూ ఆ వనమంతా కూడా మృగరాజులు కూడా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. ప్రకృతి యొక్క అందచందాలను అవి కూడా ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా ప్రతిదీ చాలా మనోహరంగా ఉన్నది. మహారాజులు కూడా జైత్రయాత్రలన్నీ కూడా మానేశారు. ఎందుకు అంటే అది అనుకూలమైన వాతావరణం కాదు. అందుకని వాళ్ళన్నీ మానేసి వాళ్ళేం చేస్తున్నారు, కళలు ఆరాధనతో, అంటే అక్కడ నాట్యాలు నృత్యాలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. దేవేంద్రుడు విలాసంగా మేఘాలతో వినోదిస్తున్నాడు, అందుకే ఈ వర్షాన్ని కుంభవృష్టిగా కురిపిస్తున్నాడు. ఇట్లా ప్లా ప్రాణులన్నీ కూడా ఆ మనస్సంతా ఉల్లాసాన్ని పొందుతూ ఉన్నాయి. మేఘాః సముద్ధృతా సముద్రనాథ మహాజలోజ్ఞేః గగనావలంబాః నదీస్తటాకాని సరాంసి వాపీః మహిం చ కృత్స్నాం అపవాహయంతి. అలాగే ఆకాశంలో నిలిచి ఉన్న ఈ మేఘాలు ఎలా ఉన్నాయి అంటే సముద్ర ఘోషల్ని సమీపిస్తూ అవి కూడా శబ్దాలు చేస్తున్నాయి. అంటే దీని శబ్దం దాని శబ్దం అంతలా ఒకటికొకటి పోటీ పడుతున్నట్టుగా ఉన్నాయి. తమ తమ వర్షధారలతో నదులన్నీ కూడా నిండిపోయి ఆ ప్రవాహం అంతా కూడా సముద్రంలో కలుస్తుంది. చెరువులు, సరస్సులు, బావులు సమస్త భూమండలంలో ఉన్నవన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. వర్ష ప్రవేగా విపులాః పతంతి ప్రవాంతి వాతాః సమూదీర్ణ ఘోషాః ప్రణష్టకూలాః ప్రవహంతి శీఘ్రం నద్యో జ్వాలేర్విప్రతిపన్నమర మార్గః. అలాగే వర్షాల కారణంగా కుండపోతగా వర్షాలు పరుస్తూ ఉన్నాయి, దానికి నీటి వేగం ప్రవాహం పెరిగిపోతూ ఉంది, అందుకని వేగంగా వెళ్ళిపోతున్నాయి. దీనికి తగ్గట్టుగా గాలులు కూడా గాలి శబ్దం చేస్తుంది, నీరు శబ్దం చేస్తుంది, మేఘాలు గర్జిస్తున్నాయి, అలాగే పక్షులు ఆ జింకారాలు చేస్తూ ఉన్నాయి, నదులొక్క ఘోష అన్నీ ఉప్పొంగిపోతూ ఉన్నాయి, అవి గట్లను తెంచేసుకుని ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకుని మార్గం ఎక్కడన్నది కూడా కనిపించకుండా త్రోవలు కూడా అంతా నీటితో మునిగిపోయి ఉన్నాయి. అందుకు నీరంతా కూడా చకచక అన్ని వైపులా ప్రవాహం కుంభపూతగా వెళ్ళిపోతూ ఉన్నది. నరేంద్ర ఇవ పర్వతేంద్రాః సురేంద్ర దత్తేః పవనోపనీత్యేః గణాంబు కుంభేరభిషిచ్యమాన రూపం శ్రియం స్వామివ దర్శయంతి. మనుష్యులు ఈ నీటి ప్రవాహం అంత తీవ్రంగా ఉండటం కారణంగా ఈ జల కలశముల ద్వారా మహారాజులు అభిషేకించబడితే ఎలా ఉంటుందో, ఇంద్రుడు ఇక్కడ ప్రవహింపచేస్తున్న ఈ నీటి ధారల కారణంగా గాలి అవి మేఘాల నుంచి వస్తున్న ఆ జలకుంభాలని అభిషేకాన్ని ఆ పర్వతాల మీద పడుతూ ఉన్నట్టుగా ఆ రూపాలన్నీ కూడా వైభవంగా అనిపిస్తున్నాయి. రాజుకు అభిషేకం చేయటం అంటే ఒక వైభోగం జరుగుతుంది అక్కడ. అలాగా ఆ కలశాలతో ఆకాశం నుంచి ఆ జలశయాలన్నీ కూడా పర్వతాల మీద పడుతూ ఉంటే వైభోగంగా కనిపిస్తున్నది. అవి ఈ పర్వతాలకి అభిషేకం చేస్తున్నట్టుగా లోకాలకి ప్రదర్శిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అని. గణోపగూఢం గగనం సతారం న భాస్కరో దర్శనామభ్యుపీతి నావేర్జలోజ్ఞేర్ధరణి విసృప్త తమో విలిప్త నాది సహ ప్రకాశాః. మేఘాలు ఆకాశాన్ని కప్పేసి రాత్రివేళ నక్షత్రాలు గాని పగటిపూట సూర్యుడు గాని కనపడకుండా చేస్తున్నాయి. భూమంతా కూడా నీటిమయంగా అయిపోయింది, అంతా చీకట్లే దట్టంగా అలుముకుని ఉన్నాయి, దిక్కులు స్పష్టంగా ఏమీ కనిపించట్లేదు. మహాంతి కూటాని మహీధరాన ధారాభిదౌత్యాన్యధికం విభాంతి మహప్రమాణేర్ విపులేహ ప్రాపాత్యేహ ముక్తా కళాపైరీవ లంఘమానేహ.
మహోన్నతమైన పర్వత శిఖరాలు ఈ వర్షధారలతో నిండిపోయి ఉన్నాయి. అవి ఇప్పుడు దుమ్ము, ధూళి లేకుండా ఉన్నాయి. ఎందుకంటే, ఆ నిరంతరం నీరు ప్రవాహం అలా వస్తూ ఉంటే దాన్ని అభిషేకం చేస్తున్నట్టుగా, కడుగుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకనవి చాలా చక్కగా ఉన్నాయి. ప్రకాశంతంగా కనిపిస్తున్నాయి. వాటిపైన విశాలమైన ఎంతో జలపాతాలు ప్రవహిస్తూ ఉన్నాయి. పైగా అవి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మురికి లేదు, ఏమీ లేదు. ముత్యాల హారాలు ధరించి ఉన్నట్టుగా అనిపిస్తున్నది. శైలోప लप्रस्कलामानवेगाः शैलोत्तमानां विपुलाः प्रपताः गुहासु सन्नादिता बर्हिणासु हारा विकीर्यन्त इवाभिभान्ति కొండ కొండల నుంచి అక్కడ మళ్ళీ కొన్ని కొన్ని ఏవైతే అక్కడ చెట్లుంటాయి. కొన్ని ఏవైతే కొండరాళ్ళున్నాయో అవి అడ్డుపడుతూ ఉంటే, ఈ పర్వత శిఖరాల నుంచి ప్రవహిస్తున్న ఈ జలపాతం వేగానికి అక్కడ కొండలు అడ్డుగా ఉండటం వల్ల అక్కడ మళ్ళీ అక్కడ ఆగుతున్నట్టుగా, మళ్ళీ నెమళ్ళొక్క కింకార శబ్దాలతో నిండిపోయి గుహల్లో మళ్ళీ ఈ నీరు అటు వెళ్ళిపోతూ ఉన్నది. అప్పుడు ఇవి చెల్లాచెదరైన ముత్యాలు అక్కడిక్కడ పడిపోతూ ఇప్పుడు పైనుంచి ముత్యాలు వెళ్తూ ఉంటే ఒకళ్ళు ఎవరైనా చెయ్యి అడ్డుపడితే అవి చెల్లాచెదరై పడిపోతాయి. ఎక్కడ ఏస్తున్నానో అక్కడ పడవు. అలాగే ఈ ప్రవాహం వాటి నుంచి వస్తుంటే మధ్యలో ఈ కొండరాళ్ళు అడ్డు రావటం వల్ల ఆ నీళ్లు చెల్లాచెదరైపోయి గుహల్లో అటువైపు వెళ్ళిపోతున్నాయి. లేతే ఇంకో పక్కకి అన్నట్టుగా ఈ ముత్యాలన్నీ కూడా అటు ఇటు చిమ్మినట్టుగా అనిపిస్తున్నది. శీఘ్ర ప్రవేగా విపులాః ప్రపాత నిర్ధౌత శృంగోపతలాగిరీనా ముక్తా కలాప ప్రతిమాః పతంతు మహాగుహోత్సంగతాలే ధ్రియంతి. అలాగే ఆ పర్వత శిఖరాల నుంచి విశాలమైన మహావేగంతో ప్రవహిస్తున్న ఆ జలపాతాల కింద ప్రదేశాలపై పడి వాటిని కూడా అంటే ఈ పర్వతాలు పడుతూ ఉంటే నీటి కారణంగా అవి శుభ్రపడిపోతున్నాయి. మళ్ళీ ఆ వచ్చే ప్రవాహం అంత వేగంగా వస్తుంటే కింద ఉన్నయి కూడా శుభ్రం అయిపోతున్నాయి. అప్పుడవి పర్వత గుహాలు ధరించిన ముత్యాల హారంలాగే అంత శోభాయమానంగా కనిపిస్తున్నాయి. సురతామర్ధా విచ్ఛిన్నాః స్వర్గాస్త్రిహారామౌక్తికాः పతంతి వాకులాదిక్షు తోయధారాः సమంతతః. అన్ని వైపులా కూడా అంతటా కూడా పడుతున్న ఈ వర్షధారల కారణంగా స్వర్గం నుంచి వచ్చిన ఆ స్త్రీమూర్తులు ఎలా అయితే వాళ్ళ ప్రియుడి కోసం వచ్చి వాళ్ళనే చేరుకుంటూ ఉంటారన్నట్టుగా ఇవన్నీ కంఠహారాలతో ఉన్నట్టుగా రాలి పడిపోతున్న ముత్యాల్లాగా కనిపిస్తున్న ఆ నీటి ధారలన్నీ కూడా నీలీయమానేర్విహవ్యేహ నిమీలద్భిశ్చ పంకజైః వికసంత్యా చ మాలత్యా గతోస్తం జ్ఞాయతే రవిః. ఈ మార్గాలు ఏవైతే ఆ నీరు అలా వస్తూ ఉంటే పక్షులన్నీ కూడా వాళ్ళ వాళ్ళ గూట్లుకి చేరిపోతూ ఉన్నాయి. అలాగే వికసించిన పువ్వులు, దాన్ని వచ్చిన భ్రమరాలు, అక్కడ అన్నీ చూస్తూ ఉంటే పువ్వులు, జాజి పువ్వులు కూడా అన్నీ చక్కగా విరబూసి, వికసించి పైగా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి సూర్యుడు అస్తమించినట్లుగా అనిపిస్తుంది. ఎలా అయితే మనకి అంత ఆకాశాన్ని కప్పివేసున్నప్పటికీ కూడా పగలికి, రాత్రికి కొన్ని చూస్తుంటే మనకి తేడా తెలుస్తుంది. అంటే ప్రకృతి దానికి అనుగుణంగానే నడుస్తుంది. సూర్యుడు లేదు గదా అని ఒకలాగా, చంద్రుడు లేడు గని ఒకలాగా ప్రకృతి ఏమీ ఉండదు. అందుకే ఇక్కడ సూర్యుడు కనిపించట్లేదు. అటు ఎప్పుడు చూసినా రాత్రిలాగే అనిపిస్తుంది. ఎందుకంటే చీకటుంది. వెలుగులు లేవు. కాకపోతే ఈ పువ్వులు అంత వికసించి సూర్యోదయ సమయంలో పగటి వేళ ఉంటాయో, రాత్రి వచ్చేసరికి అవన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ అవన్నీ గమనిస్తున్న రాముడు ఇప్పుడు సూర్యుడు అస్తమించినట్లుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ పువ్వులన్నీ ముడుచుకుపోయాయి. వృత్తాయాత్రా నరేంద్రాణం సేనాప్రతి నివర్తతే వైరాని చైవ మార్గశ్చ సలీలేన సమీకృతాః. మార్గాలన్నీ కూడా ఆ నీరు ఎక్కువగా ప్రవహించడం ద్వారా మార్గం ఎక్కడ కనపచ్చట్టు, దారి ఎక్కడ కనిపించట్లేదు, నీరే కనిపిస్తూ ఉన్నది. అందుకని స్పష్టంగా ఏదీ కనిపించట్లేదు. అందుకని బయటకు వెళ్ళటానికి కూడా ఎవరికి వీలుగా లేదు. అందువల్లనే ముందుకి సాగిపోతున్న రాజులొక్క సేన కూడా తమ తమ జైత్రయాత్రలను అందరూ కూడా మానుకుని వెనక్కి వెళ్ళిపోయారు. మాసి ప్రోష్టపదే బ్రహ్మ బ్రాహ్మణానాం వివక్షతాం అయం అధ్యాయ సమయః సామగానాం ఉపస్థితః.
భాద్రపద మాసము వేదముల్లో పట్టించుకోరిన సామవేద శాఖకి చెందిన బ్రాహ్మణులు ఆ అధ్యయనం చేసే సమయము ఆసన్నమైనది. నివృత్త కర్మాయతనో నూనం సంచిత సంచయ ఆషాఢిం అభ్యుపగతో భరత కోసలాదీప. కోసల దేశ ప్రభు అయిన భరతుడు 4 మాసాలకి కావలసిన ఉపకరణాలన్నీ కూడా ఏమైతే కావాలో అవన్నీ సమృద్ధిగా సంపదలను కూడా సమకూర్చుకుని ఈ ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి చతుర్మాస వ్రతాన్ని దీక్షగా పూనే ఉండి ఉంటాడు. ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు మనకి ప్రకృతి అనుకూలంగా లేదు, లేకపోతే ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి కొన్ని పనులు ఇప్పుడు మానేద్దాం, ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కాబట్టి అన్నట్టుగా వాళ్ళు ఉండరు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగానే అలాగే ఈ ధర్మాన్ని తప్పకుండా చేయవలసిన క్రతువులన్నీ కూడా దానికి తగ్గట్టుగా చేసుకుంటూనే వెళ్ళిపోతారు. భరతుడు కూడా అటువంటి వాడే కాబట్టి ఇప్పుడు అన్నీ సమకూర్చుని ఈ చాతుర్మాసాన్ని చెయ్యటానికి పూనుకుని ఉంటాడు. ఎక్కడున్నా మనసెరిగిన అన్నా తమ్ములు కాబట్టి ఈ రాముడు ఇంతలాగా ధర్మాన్ని ఆచరిస్తాడో భరతుడు శత్రుఘ్నుడు అలాగే లక్ష్మణుడు కూడా అదే విధానంగా ఉంటారు కాబట్టి నూనం అపూర్యమానాయాః సరవ్యా వర్ధతేరయః మాం సమీక్షా సమాయాంతం అయోధ్యాయ ఇవ స్వనః. నేను వనవాసానికి బయలుదేరినప్పుడు అయోధ్య ప్రజలు కూడా ఆర్తనాదాలంతా చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షపు నీరు పొంగిన సరయూ నది ప్రవాహం యొక్క వేగం కూడా వృద్ధి చెందుతూనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. వర్షాకాలం కారణంగా అన్ని ప్రదేశాల్లో కూడా నీరు అన్నది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ ప్రవాహ కారణంగా నీళ్ళన్నీ కూడా పొంగి పొర్లుతూనే ఉంటాయి. ఇమాః స్ఫీతగుణా వర్షాః సుగ్రీవः సుఖమశ్నుతే విజేతారీః సధార్చ రాజ్యే మహతి చ స్థితః. శత్రు విజేత అయినా అంటే ఇప్పుడు ఎన్నో రోజులు సంవత్సరాలు బాధ అనుభవించాడు, అందరికీ దూరంగా అన్ని పోగొట్టుకుని ఉన్నాడు, బిక్కు బిక్కుమని ప్రాణాలు చేతబట్టుకుని ఉన్న సుగ్రీవుడికి ఇప్పుడు తన శత్రువు అయిన తన అన్న అయినప్పుడు కూడా వాలీని జయించాడు. అందుకని శత్రువుని విజేత అయిన సుగ్రీవుడు తన భార్యను చేరదీసుకుని అలాగే రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అతడు ఎంతో సంతోషంగా ఉంటాడు. దానికి తగ్గట్టుగా ఈ వాతావరణం కూడా ఇంకా సుఖాన్ని పెంచేలాగా ఉంది కాబట్టి ఆ వర్షాకాలపు సుఖ ఆనందాన్ని అన్నీ కూడా చాలా బాగా అనుభవిస్తూ ఉంటాడు సుగ్రీవుడు. అహం తు హృతధారశ్చ రాజ్యశ్చ మహతశ్చ్యుతః నదీకూలమివ క్లిన్నం ఆవసీధామి లక్ష్మణ. అందుకే నాయన లక్ష్మణ, మరి నేనైతే మహారాజ్ అధికారాన్ని జారవిడుచుకున్నాను, నా భార్య ఇంకొకళ్ళ ద్వారా అపహరించబడింది, ప్రస్తుతం నేను ఈ ప్రవాహ వేగానికి కొనిపోయిన నదీ తీరంలాగా కనిపిస్తున్నా. అంటే ప్రవాహ వేగానికి నదీ తీరం కూడా కొట్టుకుని పోతుంది, ఎందుకంటే తీరం ఉండదు, నీరు ఎక్కువగా వెళ్ళిపోవటం వల్ల తీరం ని కూడా అది మూసివేస్తుంది. అంటే అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళు దీన్ని ఇంకా ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు చక్కగా అనుభవిస్తున్నారు. అన్నీ చేజార్చుకున్నాను, రాజ్యం పోయింది, నా భార్య కూడా నా చెంత లేదు, అందుకే నేను ఈ నదీ తీరంలాగా కృషించిపోతున్నాను. నా శోకమేమో ఇంకా అంతు లేకుండా ఉన్నది, దానికి ఎప్పుడు తగ్గుతుందన్నది తెలియకుండా అంత తీవ్రతకి వెళ్ళిపోతుంది అని. శోకశ్చ మమ విస్తీర్ణో వర్షాశ్చ వృషదుర్గమాః రావణశ్చ మహాన్ శత్రుః అపారం ప్రతిభాతి మే. వర్షాలు ఇంతలా విజృంభించి కురవటం కారణంగా ఎటు వెళ్ళటానికి కూడా వీలు లేదు. రావణాసుడేమో బలమైన శత్రువు, పైగా ఈ గడ్డు ఇట్లాంటి కష్ట పరిస్థితుల నుంచి బయటపడటం మనకు చాలా కష్టంగానే తోస్తుంది, అంటే ఇదేం పెద్ద సులభమైన పని కాదు. ఆయాత్రాం చైవ దృష్ట్యేమాం మార్గంశ్చ వృషదుర్గమాన్ ప్రణతే చైవ సుగ్రీవే నామయా కించిధీరితం. ఎటు ప్రయాణానికి చేయటానికి వీళ్ళు ఇటు పక్క బాగలేదు ఇంకో పక్క నుంచి వెళదాం అన్నట్టుగా కూడా ఎక్కడా లేదు. అందుకే ఈ సమయం అసలు అనుకూలంగానే లేదు. దారులన్నీ కూడా పాడైపోయాయి, దారులన్నీ కూడా నీళ్ళల్లోనే మునిగిపోయాయి. అందుకే కిష్కిందకి వెళ్తూ సుగ్రీవుడు నాకు నమస్కరించినప్పుడు నువ్వు ఈ వర్షాకాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని సీత అన్వేష ప్రయత్నాన్ని గురించి నేను అతనితో ఒక్క ముక్క కూడా అందుకే నేను చెప్పలేదు. अपि चाति परिक्लिष्टं चिरादारेह समागतं
ఆత్మకార్య గరీయస్వాత్ వక్తు నేచ్చామి వానరం. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మాటిచ్చినంత మాత్రాన ఏదైనా కానీ, ఇప్పుడు నా పని ఇప్పుడు సమయం కాని సమయంలో అడగటం ఎంత తప్పవుతుందో ఇది గూడా అంతే. అందుకే ఇక్కడ నువ్వు వెళ్తున్నప్పటికి కూడా నేనందుకే సీత గురించి ఆ జాడ కనుక్కునే ప్రయత్నాన్ని మొదలుపెట్టమని అతనికి చెప్పమని అందుకే నీకేమీ నేను చెప్పలేదు అన్నాడు. సుగ్రీవుడు ఎంతో కాలం కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు సుఖాన్ని పొందుతున్నాడు. తన భార్యని కూడా తను చేజిక్కించుకున్నాడు. మన కార్యం చాలా శ్రమతో కూడుకుని ఉన్నది. అందుకని కష్టాల్లోంచి తేరుకున్నవాడు వెంటనే ఇంకొక పెద్ద భారాన్ని నెత్తి మీద పెడితే దాన్ని సరిగ్గా చేయలేడు. కాస్త విశ్రాంతి తీసుకుని, కాస్త సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ పుంజుకుంటాడు. ఆ కార్యాన్ని ఇంకా చక్కగా చేయగలడు. పైగా శ్రమతో కూడుకున్న కార్యాన్ని ఆదరాబాదరాగా చేస్తే అవ్వదు. అందుకే స్వల్ప కాలంలో మన కార్యం కూడా సిద్ధిస్తుంది. అందుకని ఇప్పుడు తను విశ్రాంతి తీసుకున్నాడు. ఆ బడలికంతా తొలగించుకోవాలి. అందుకే అతనితో ఏ మాటని కూడా ప్రస్తావించుకోవాలని నేనేమి అనుకోవట్లేదు. అందుకే నేను ప్రస్తావించలేదు అని లక్ష్మణుడికి చెప్తున్నాడు శ్రీరాముడు. స్వయమేవ హి విస్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారం చ సుగ్రీవో విత్స్యతే నాత్ర సంశయః. తస్మాత్ కాల ప్రతీక్షోహం స్థితోస్మి శుభలక్ష్మణ సుగ్రీవస్య నదీనాం చ ప్రసాదం అనుపాలయన్. సుగ్రీవుడు కొంతకాలం ఆగిన తర్వాత ఈ కాలం వెళ్ళిపోయి శరత్కాలం మొదలవ్వగానే అప్పుడు అది గుర్తించుకుని మనము అతడు మనకి ఉపకారం చెయ్యాలని స్వయంగా తానే పూనుకుంటాడు. మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు నిజంగా ధర్మబద్ధంగా ఉన్నవాడికి ఒక్కసారి నాకు ఒక మాట ఇచ్చాడు, ఒక పని చేస్తా అన్నప్పుడు నేను రోజు వెళ్ళి ఇది చేస్తా అన్నావు, రేపు చేయాలి లేకపోతే పలానా తేదీకి చేయాలని నేనేం గుర్తు చేయక్కర్లేదు. ఆ సమయం ఆసమైనప్పుడు వాళ్ళే చేస్తారు. అందుకే కొంతకాలం ఆగిన తర్వాత శరత్కాలం మొదలవ్వంగానే అది తానే గుర్తించుకుని మనకి చేయాల్సిన ఉపకారం గురించి తానే స్వయంగా పూనుకోగలడు. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే ఓ బుద్ధిమంతుడా, అందువల్ల అతడు మన కార్యం చేస్తాడు. అందుకే ఆ కార్యానికి తనకు తానే దిగేంత వరకు కూడా ఈ పొంగి పొరలుతున్న నదులు శాంతించేంత వరకు కూడా మనము వేచి ఉండటమే మంచిది. ఉపకారేణ వీరో హి ప్రతీకారేణ యుజ్యతే అకృతజ్ఞో ప్రతీకృతో హంతి సత్వవతాం మనః. ఉపకారం పొందిన వీరుడు ప్రత్యుపకారం తప్పక చేస్తాడు. ఇప్పుడు ఉపకారం పొందినా పొందకపోయినా ఒకరికి సాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి మన పరిధిలో. నాకు లేని దాన్ని నేనేం చెయ్యలేను. నా శక్తి ఎంతైతే ఉందో, నా పరిమితి ఎంతైతే ఉందో అంత నేను చెయ్యటానికి ఎప్పుడు వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు. కాకపోతే ఆపదలో ఉన్నప్పుడు అవసరానికి ఎవరికైతే ఉందో అది నాకు తెలిసినప్పుడు నేను అది చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాంటిది నాకు ఎవరైనా సాయం చేసినప్పుడు వాళ్ళ పట్ల నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే దాన్ని నేను జార విడుచుకోకుండా నేను తప్పకుండా వాళ్ళకి సహాయపడాలన్న తపనతో ఉంటారు. అందుకే ప్రత్యుపకారం తప్పక చేస్తారు. అందుకే ఉపకారం పొందిన దాన్ని మర్చిపోకూడదు. పొందిన ఉపకారాన్ని మర్చి ప్రత్యుపకారం చెయ్యని వాళ్ళు సత్పురుషులు మనస్సుని బాధించిన వాళ్ళు అవుతారు. అలాగే నలుగురు కూడా నిందిస్తారు. ఆ భయానికైనా సరే అందుకే ఒకళ్ళ దగ్గర ఒకటి పుచ్చుకున్నప్పుడు నలుగురికి తెలుసా తెలీదా అన్నది కానీ మనస్సే సాక్షి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని కాకుండా దానికి తగ్గట్టుగా మనస్సు నొచ్చుకోకూడదు. ఇప్పుడు నిన్ను 10 మందిలో పెట్టి అడిగేసి, కడిగేసి చేసినంత మాత్రాన నువ్వు సత్పురుషుడు అని కాదు. నీకు అవతల వాళ్ళు చేసినా, చెయ్యకపోయినా సరే నీకు వాళ్ళ అనే హక్కు లేదు. కాకపోతే నువ్వంత ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నీ మనస్సు బాధపడిన కారణంగా వాళ్ళకి మళ్ళీ పాపమే వస్తుంది. నువ్వు వాక్కుల ద్వారా ఏం నిందించక్కర్లేదు. పైగా నేను ఉపకారాన్ని పొంది మళ్ళీ వాళ్ళకేమి చెయ్యలేకపోతున్నానన్న తపనతో ఉన్న వాళ్లకు భయంలో ఉంటారెప్పుడూ. ఎందుకంటే నేను చెయ్యలేదంటే నేను తప్పు చేస్తున్నాను వాళ్ళు నిందిస్తారేమో, సత్పురుషులు నన్ను బాధించేలాగా నేను ప్రవర్తించానని ఆ లోపల ఉంటుంది ఆ మనస్సాక్షి. అందుకని ఆ భయం కోసమైనా సరే ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని జార విడుచుకోకుండా తప్పకుండా చేసేస్తే అయిపోతుంది. అంటే నేను దీనికన్నా రెట్టింపు చేయకపోయినా వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందాను కాబట్టి ఆ అవకాశం లభించినప్పుడు అది తొందరగా చేసేస్తే ఒక పని అయిపోతుందన్న భావనలో ఉన్న భయంలో ఉంటారు. తిరిగి ఇచ్చేయాలి. ఎలా అయితే తీసుకున్నప్పుడు తిరిగి చెల్లిచ్చేయటం లాగా.
అలా ఉంటేనే, లేకపోతే సత్పురుషులు కూడా మనల్ని నిందిస్తారు అన్న భయంలో ఉంటారు. ఆ భయానికన్నా మళ్ళీ సుగ్రీవుడు మనకి సహాయం చేస్తాడు అని. తావేమ ముక్తః ప్రణిధాయ లక్ష్మణః కృతాంజలిః సత్ప్రతిపూజ్య భాషితం ఉవాచ రామం స్వాభిరామ దర్శనం ప్రదర్శయన్ దర్శనమాత్మనః శుభం. శ్రీరాముడు పలికిన ఆ మాటలు విన్న లక్ష్మణుడు భవిష్యత్ కార్యక్రమాన్ని అనువుగా భావించి లక్ష్మణుడు కూడా తన ముఖ కవళికల ద్వారా సంతోషాన్ని ప్రకటించాడు రాముడికి. తర్వాత అతడు కూడా రాముడికి నమస్కరించి నయనాభిరాముడైన శ్రీరాముడితో మళ్ళీ లక్ష్మణుడు ఇలా అంటున్నాడు. యథోక్తమేతత్తవ సర్వమిప్పితం నరేంద్రకర్తా నాచిరాద్ధరీశ్వరः శరత్ప్రతీక్షः క్షమతామిమం భవాన్ జలప్రపాతం రిపునిగ్రహే ధృతః. ఓ నరేంద్ర, నీవు చెప్పినట్టుగానే నీ కోరిక మేరకు సుగ్రీవుడు మన కార్యాలన్నిటినీ కూడా త్వరలోనే తప్పక నెరవేరుస్తాడు. పూజ్యుడువైన నీవు శరత్కాలం వరకు నిరీక్షించు. నువ్వు శత్రు సంహార సమర్థుడివి కనుక శోకరహితంగా ఈ వర్షాకాలం అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టు అని చెప్పాడు లక్ష్మణుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధకాండలో 28 సర్గా సంపూర్ణం.